మనం ఇక్కడ చూసుకున్నట్టయితే విడుదల రజనీ కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, రోజా కానివ్వండి, విపరీతంగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసి కల్తీ నెయ్యి కాదని ప్రభుత్వం ఇచ్చేసింది మనకందరికీ ఆజాద్ వచ్చేసింది. మనల్ని తప్పుపట్టిన వాళ్ళు టీడీపీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా తప్పులు మాట్లాడారు మమ్మల్ని. వీళ్ళందరినీ జైల్లో వేయాలి, చంపేయాలి, నరికేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ మీకు కేవలం జంతువుల కొవ్వు కానీ చేపాయిలు కానీ ఎక్కువ శాతం కలవలేదు, కొంచెం మాత్రమే, అంటే కొద్ది శాతం మాత్రమే కలిసాయని. అసలు అది నెయ్యే కాదు, దాంట్లో గ్రాము వెన్న కానీ చుక్క నెయ్యి కానీ లేదని చెప్పేసి సింథటిక్ ఘీ ఉందని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. దీన్ని పట్టుకొని వాళ్ళు ఇంకా కూడా తప్పుడు ప్రచారం చేసుకుంటా ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేస్తారు. రోడ్డు మీదకి వచ్చేసి గందరగోళం సృష్టించేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేసి నానా రకాలుగా భయప్రాంతులు చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు, లోకేష్ గారిని తిడుతున్నారు. ఇంతమంది తిట్టి మీరు ఏం సాధిస్తారు? గత 5 సంవత్సరాల్లో మీరు చేయలేనటువంటి మీ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు అడిగారు. సొంత బాబాయిని హత్య చేసిన వాళ్ళని కనుక్కోలేని 5 సంవత్సరాలు పరిపాలించిన నువ్వు ఈరోజు ఇన్ని రకాలుగా మమ్మల్ని ఎందుకు మభ్య పెడతా ఉన్నారు? ప్రజల్ని మభ్య పెడతానికి మీరు దాన్నే కనుక్కోలేకపోయారు. మిగతా విషయాల్లో ఎవరు మాట్లాడినా కూడా 5 సంవత్సరాల్లో ఎవరు మాట్లాడడానికి లేకుండా చేశారు మీరు ఆ రోజున. అలాంటిది ఈరోజు మీరు రోడ్డు మీదకి వచ్చేసి ఇప్పటికి అంటే మీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కలిపి తిప్పి కొట్టినప్పటికి కూడాను మీరు ఇప్పటికి కూడా రప్ప అంటారు, చంపేస్తా ఉంటారు, పొడి చేస్తూ ఉంటారు, మేము అధికారంలోకి వచ్చినాక మేము ఎంత చూస్తూ ఉంటారు, ఎదురు మాట్లాడితే ఇట్లా ఈ రకంగా మాట్లాడుతున్న మీరు దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగానే మీరు మాట్లాడేదా ఉంది. కల్తీ లడ్డులు చేసి అమ్మి వాటిని డబ్బులు పోగు చేసుకున్న మీరు అదే వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళి ఈరోజు పరపక్షాలను చేసుకుంటున్నామని చెప్పేసి, అంటే మేము గెలిచామని చెప్పేసి మీరు అదే వెంకటేశ్వరకి మీరు వెళ్ళి మెమరాండం ఇస్తున్నారా? అదే వెంకటేశ్వరను మోసం చేసి అదే వెంకటేశ్వర లడ్డుని కల్తీ చేసిన మీరు అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసి ఈరోజు మీరు ఏమని మొక్కుకుంటున్నారు? మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇంతకంటే దారుణాలు చేస్తామని చెప్పుకుంటున్నారా? విడుదల రజని చిలకలూరుపేటలో హంగామా చేయడం మొదలుపెట్టింది. ఓడిపోయిన తర్వాత, అంటే మంత్రిగా గెలిచిన తర్వాత గుంటూరు ఎందుకు వెళ్ళావు? చిలకలూరుపేట ప్రజలు వదిలిపెట్టేసి నీ సొంత కార్యకర్తల్ని, నీ సొంత నాయకుల్ని, నిన్ను కాపాడి నెత్తిన పెట్టుకుని పూజించుకున్నటువంటి నీ నాయకుల్ని, కార్యకర్తను వదిలేసి మీరు పక్క నియోజకవర్గానికి పోయి మీరు అక్కడ పోటీ చేశారు. కనీసం పక్క నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఎవరికైనా అందుబాటులో ఉన్నారా? సరే, మీరు మంత్రి